అందరికీ నమస్కారం. ఇక ఒక ముఖ్యమైన విషయం. కొంతమంది నా యొక్క పర్సనల్ వాట్సాప్‌లో వాస్తు గురించి కూడాను క్లాసులు పెడితే బావుండు అని అడుగుతున్నారు. కాబట్టి అంటే చాలా తక్కువ మంది అడిగారు కాబట్టి క్లాసులు పెట్టలేదు. పెడదామనుకుంటున్నాము. అతి త్వరలో ఓన్లీ వాస్తు, ఓన్లీ వాస్తు. ఈ వాస్తు అనేది చాలామంది ఏం చెప్తారంటే తూర్పు తూర్పు స్థలం, ఉత్తర స్థలం కొంటే మంచిది అని అంటారు. మా అనుభవంలో తూర్పున స్థలం తీసుకొని ఇల్లు కట్టి పూర్తిగా దివాళా ఎత్తేసినోళ్ళు ఉన్నారు. ఉత్తరం ఫేసింగ్ ఇల్లు కట్టుకొని పిల్లల భవిష్యత్తులు పాడైపోయినోళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ 2 ఎందుకని ఇలా జరుగుతుంది? అందరూ తూర్పు, తూర్పు అంటే దక్షిణ, పడమరలు ఎవరు కొంటారు? దక్షిణ, పడమరలు ఎవరు కొంటారు? అలా వదిలేద్దామా? అలా వదిలేస్తే ఊరు పెరగదుగా? ఏం చేద్దాం? అంటే ఈ వాస్తు క్లాసులు కూడాను మొదలు పెట్టబోతున్నాము అతి త్వరలో. ఎవరైనా సరే వాస్తు క్లాసుల్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది. దాంట్లో మీ పేరు, మీ ఊరు రాసి పోస్ట్ చేయండి. ఇలా వాస్తు క్లాసులకు అటెండ్ అవుతామని. అప్పుడు మీ యొక్క పేరుని రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఇక చాలామంది చాలా మంచి మంచి మెసేజ్‌లు పెట్టారు కామెంట్స్‌లో. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సమాధానాలిస్తాను. మొదటిగా రెడ్డి ఏకాంత్ గారు పెట్టిన ప్రశ్న. హాయ్ సార్! ఎవరి వల్ల జీవితాన్ని స్వయం కృత అపరాధం చేసి జీవితాన్ని నాశనం చేస్తారు? ఎవరు ఏమి చేయలేక నిరాశతో జీవితం గడుపుతారు? జాతకంలో ఎలా చూడాలి? ఆస్ట్రాలజీలో కాంబినేషన్ కారక స్థానాలు గురించి తెలుపగలరు మరియు రెమెడీ. రెడ్డి గారు, స్వయం కృత అపరాధం అనేది ఇక్కడ శాస్త్రోక్తంగా మనకి పరాశర మహర్షి ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారంగా నాశనం, ఏడుపు, కష్టాలు, కన్నీళ్ళు అనగానే ఎనిమిదవ భావము. ఎనిమిదవ భావము. ఎవరికైతే ఈ ఎనిమిదవ భావము లగ్నముతో సంబంధం, అంటే లగ్నముతో సంబంధం లేకపోతే లగ్నంలో కూర్చుంటే వాళ్ళకు వాళ్ళే స్వయంకృత అపరాధంతో దెబ్బతింటారు. నంబర్ 1. ఎవరి జాతకంలో అష్టమాధిపతి వచ్చి ఏడో భావంలో కూర్చుంటారో వాళ్ళు ఎదుటి వ్యక్తులకి రెచ్చగొట్టడం వలన, ఎదుటి వ్యక్తి రెచ్చిపోవడం వలన దెబ్బలు తింటారు. నాశనం అవుతారు. జ్యోతిష్య శాస్త్రములో నా అనుభవంలో నేను పరిశీలన చేసింది చాలా ఉన్నాయి ఇలాగా. ఎందుకంటే గత వీడియోస్‌లో కూడా నేను చెప్పాను చాలా మందికి. 4, 8, 12 భావాలని వాడుకోండి. వాడుకుంటేనే మీ జీవితం బావుంటది. మీకు ఇంకో విషయం కూడా చెప్పేస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో
ఒకటో భావము నుండి లేక ఒకటవ స్థానము నుండి లేక ఒకటవ రాశి నుండి 12వ రాశి. దిస్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా అద్భుతం. ఈ 12వ భావం అనేది దాంట్లో ఉన్నంత సుఖశాంతులు ఏ భావంలో కూడా లేవు. చాలా మంది ఏం చెప్తారంటే 12వ భావం వ్యయం, ఖర్చులు, అది ఇది అని ఏదేదో చెప్తారు. పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, హాస్పిటలైజేషన్, లేకపోతే జైలు శిక్షలు, ఇవే చెప్తారు. దాన్ని ఓన్లీ 12వ భావాన్ని ఒక్క దాన్ని మీకు వివరించాలంటే ఒక్క రోజు పడుతుంది. ఉన్న భావాల్లో అన్నిటికంటే బ్యూటిఫుల్. ఈ బ్యూటిఫుల్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే షుగర్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఎన్ని మానవుడికి జబ్బులు ఉన్నాయో ఈ జబ్బుల నుండి బయటపడాలంటే 11వ భావం లోపల ఉన్నాయి మొత్తం జబ్బులు తెస్తాయి. కానీ 12వ భావం ఒక్కటే మీకు ఎటువంటి రుగ్మత ఇవ్వదు. దాన్ని కూడా వాడుకోండి, వాడుకోండి, వాడుకోండి అంటున్నా. ఎవరు వాడుకోరు. 4, 8, 12 భావాలు బ్యూటిఫుల్. వీటిల్లో ఏ భావంని మీరు ఆక్యుపై చేసి ఆ భావం యొక్క డొమైన్ని మీరు యుటిలైజ్ చేస్తారో మీ కర్మ పూర్తిగా కాలిపోయినట్టే. మనోళ్ళు చెప్తారు జ్యోతిష్యులు 1, 5, 9 స్థానాలు పూర్వపుణ్య స్థానాలు సూపర్. కానీ ఆ 1, 9 స్థానాల్లో ఉన్న జాతకాలు చూస్తే వాళ్ళ జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఎవరికి తెలియదు. ఎందుకని ఉంది అనేది ఒక రీసెర్చ్ చేయాలిగా. వీళ్ళు ఎందుకని పైకి ఎదిగారు రీసెర్చ్ చేయాలిగా. వీళ్ళు ఎందుకు దెబ్బతిన్నారు అనేది రీసెర్చ్ చేయాలిగా. మొన్న ఒక వ్యక్తి ఒక మాట అన్నారు. లగ్నానికి 12వ భావాధిపతి లగ్నానికి 7వ భావాధిపతి 12లో ఉంటే విడాకులు వస్తాయి అన్నారు. కానీ నాకు చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే 12వ భావంలో నాకు కూడా ఉంది. మళ్ళీ నాకు రాలేదే విడాకులు. చెప్పండి. దాన్ని ఆ 12వ భావాన్ని ఏ విధంగా వాడాలి అనేది మనకి పరాశర మహర్షి ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఒక పద్ధతి, ఒక నియమం, ఒక నిబద్ధత అని ఇచ్చాడాయన. ఇచ్చిన సంగతులు మనం పక్కన పెట్టేసి మీరు పోలీస్ స్టేషన్‌కెళ్తారు, మీకు హాస్పిటల్‌కెళ్తారు, మీకు జైలు ఉంటుంది. అసలు 12వ భావం మోక్షము, ముక్తి. అసలు మోక్షం అంటే ఏంటి? ముక్తి అంటే ఏంటి? ఇది కదా మనకు కావాల్సింది జ్యోతిష్యంలో. ఇంకేముంది మోక్షం, మోక్షం, మోక్షం. ఇదే చెప్పారు. దాంట్లో అది లేదండి. దయచేసి ఏమనుకోవద్దు. అది లేదు. దాన్ని ఈ మోక్షము, ముక్తి, సాక్రిఫై ఇవన్నీ ఎందుకు పెట్టారు అనేది ఆ పరాశర మహర్షి యొక్క మనసులో మనం తొంగి చూస్తే గాని అర్థం కాదు. మనం తొంగి చూడం. మన పుస్తకాల్లో చదివేస్తే చాలు. కాబట్టి ఇది మనం చెప్పేద్దామని. అది కరెక్ట్ కాదు. అలాగే స్వయంకృత అపరాధంలో చాలా మంది 8వ భావాధిపతి లగ్నంలో ఉండినా, 3వ భావంలో ఉండినా, 4వ భావంలో ఉండినా, 8వ అధిపతి 8లో ఉండినా, 8వ భావాధిపతి 10లో ఉండినా వారి యొక్క తత్వాలు కనుక మార్చుకుంటే స్వయంకృత అపరాధం రాదు. రాదు. ఎప్పుడైతే తత్వాలు మారాలి అంటే ఎలా మారతాయి?
మారవు. ఎందుకంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి ఎవరొస్తారు? పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత మన దగ్గరికొస్తారు. మన దగ్గరికి ఎప్పుడొస్తారంటే నాశనం అయిపోయిన తర్వాత. నాశనం కాకముందల వస్తారా? రారు. రారు. కర్మానుసారిణే బుద్ధి. నీ కర్మ నువ్వు అనుభవించాలి. అనుభవించితే గాని నువ్వు రావు. లేతే రారు. ఇలాగే స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ నాకడిగిన క్వెషన్ ఏంటంటే, "అసలు మేము మీ వీడియో చూడడానికి కారణం ఏంటి? మీ దగ్గర మేము క్లాసుల్లో జాయిన్ అవ్వడం ఏంటి? కారణం ఏంటి?" అని అడిగారు. సింపుల్. లగ్నానికి గాని, నక్షత్రాధిపతికి గాని, లేతే రాశికి గాని. మీ లగ్నము, మీ రాశి, నక్షత్రాధిపతి. తర్వాతొచ్చేటప్పటికి లగ్న స్టార్ లార్డ్. ఈ 4 కూడాను చూసుకోండి. రాహుతో సంబంధం ఉంటదండి. అందరికి రాహుతో సంబంధం ఉంది. అది అంతా నా గొప్పతనం కాదు. మనకి ఆ మాన్య మహర్షి బృందం ఇచ్చిన అపార సంపద. ఆ సంపదను మనం ఏం చేస్తున్నాం? రోడ్డు మీద పారేస్తున్నాం. ఓకేనా? స్వయంకృత అపరాధం అంటే 8వ భావం నుండే వస్తుంది. ఆ 8వ భావాధిపతి ఏ భావంలో కూర్చుంటారో, ఆ భావం ద్వారాగా మీకు స్వయంకృత అపరాధం వస్తుంది. ఇది లగ్నం అయితే మీకు మీరే. మీకు మీరే. అదే రెండో భావంలో ఉంటే మీరు మాట్లాడే విధి విధానం, ధనము, కుటుంబం మూలంగా స్వయంకృత అపరాధం వస్తుంది. అదే మూడో భావంలో కూర్చుంటే అష్టమాధిపతి మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఎఫర్ట్, మీరు చేసే డిస్కషన్స్, మీ యొక్క ఆలోచన, విధి విధానంతో వస్తుంది. అదే నాలుగో భావంలో ఉంటే మీ మనస్తత్వం ఎలా ఉంటది? దాని మూలంగా మీకు స్వయంకృత అపరాధం వస్తుంది. ఐదో భావంలో ఉంటే మీరు చేయాల్సిన పనులు చేయకుండా దిక్కుమాలిన పనులు చేయడం వలన మీ కర్మని మీరే మార్చుకుంటారు. ఎనిమిదో భావంలో ఉంటే ఆరో భావంలో ఉంటే అక్కడ కూడాను 6 అంటే శత్రువు, రుణము, రోగము, సేవ. చేయవలసిన మీరు పనులు చేయకుండా వాడి జేబులో ఉన్న డబ్బులు కొట్టేద్దాం అంటే ఎలా? అప్పుడు కూడా వస్తది. ఏడో భావంలో ఉంటే ఎదుటి వ్యక్తిని ఏ విధంగా మనం మభ్యపెట్టాలి? వస్తే పరువు పోతే ఆయనదే కదా! మనది కాదు కదా! అనే తత్వం. ఎనిమిదో భావాధిపతి 8లోనే కూర్చున్నాడు. ఇంక మనం చెప్పక్కర్లేదు. దీన్ని 2 టైప్స్ ఉంటాయండి. నేనిప్పుడు దాకా నేను చెప్పుకొనొచ్చినయన్నీ గూడాను ఒక ఒక గ్రహానికి 2 తత్వాలుంటాయి. 2 తత్వాలుంటాయి. ఆ 2 తత్వాలేంటయ్యా అంటే, ఈ 2 తత్వాలు కలిసి మూడో తత్వాన్ని కలుపుకుంటాయి. అది ఎలా? అంటే ఉదాహరణకి మేష లగ్నమే తీసుకోండి. మేష లగ్నానికి కుజుడెవరు? 1, 8కి అధిపతి. 1 అంటే మీరు, 8 అంటే కష్టాలు, కన్నీళ్లు, ఫిజికల్‌గా మీరు చేయవలసిన పనులు. ఈయన ఎళ్లి 1, 8కి అధిపతి అయ్యాడు కాబట్టి ఈ 2 క్యారెక్టర్‌లు ఆయనే వహించాలి. రెండోది కుజుడికి తన యొక్క నేచర్ ఒకటుంటుంది. ఆ నేచర్‌ని పాటించాలి. ఈ కుజుడెళ్ళిపోయి ఎక్కడైతే కూర్చుంటారో, ఎక్కడైతే రాశిలో ఉంటారో, మళ్ళీ ఆ భావ ఫలితాలు కూడా ఇవ్వాలి కదా! సో, ఇక్కడ 3 తత్వాలని ఒకే గ్రహం చూపిచ్చాలి. ఈ ఒకే గ్రహం చూపిచ్చాలన్నప్పుడు ఇయన్నీ క్రోడీకరించి చెప్పాలంటే ఎవరు చెప్పరు మీకు. ఒకటే లగ్నాధిపతి 8లో కూర్చున్నాడు కాబట్టి మీకు కష్టాలు, కన్నీళ్లు, నానా బాధలు. ఈయన 12లో కూర్చున్నాడు కాబట్టి మీకు విపరీతమైన ఖర్చులయిపోతాయి. అవసరమొస్తే పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు లేతే జైలు ప్రాప్తి. ఇలా చెప్తారండి. అందరికీ ఒక 1,00,000 మందుంటే దాదాపు 75,000 మందికి కుజుడు అక్కడే ఉన్నాడనుకోండి. అందరూ జైల్లోకెళ్ళిపోతే ఇంకా లోకం ఎలా నడుసుద్ది? ఒకసారి ఆలోచించండి. పరాశర మహర్షి అదే చెప్పారా? జైల్లోకెళ్ళిపోతారని చెప్పారా? చెప్పాడు. జైల్లోకెళ్తారు. ఎందుకెళ్తారు? ఏ కారణం చేత ఎళ్తారు? ఎలాగెళ్తారు? ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి.
ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ మీకు దొరకాలంటే ఏ భావంతో రాశారు అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. వేణు వినోద్ గారు అడుగుతున్న ప్రశ్న, ధనుర్లగ్నానికి ధనుర్లగ్నం వాళ్ళకి అధికారులతో ఫ్రీగా మాట్లాడలేకపోవడానికి ఏ గ్రహము ని కారణం అని తీసుకోవాలి సార్ అడిగారు. ఓకే, చాలా మంచి ప్రశ్న ఇది కూడా. ఏమంటుందంటే శాస్త్రోక్తంగా మనం మాట్లాడుకుందాం. ధనుర్ లగ్నం మీది, మీరు అనుకోండి. లగ్నం అంటే మీరు. మాట్లాడడం అంటే రెండవ భావం. రెండవ భావం వాక్కు స్థానం. రెండో భావానికి అధిపతి ఎవరు? శని. ఈ శని యొక్క నేచర్ ఏంటి? శని యొక్క నేచర్ దాని గురించి తెలుసుకోవాలి. శని ఎవరు? త్రికరణ శుద్ధిగా ఉండే గ్రహం. స్ట్రైట్ ఫార్వర్డ్, కరెక్ట్ గా చెప్పేసే గ్రహం. ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే గ్రహం శాటర్న్. ఇంకా మిగతా గ్రహాలన్నీ కొంచెం మా ఏమైనా పని చేయించుకోవాలంటే లంచం ఇస్తే పని ఎలా చేస్తారో మిగతా గ్రహాలు చేసేస్తాయి. కానీ శని ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఎట్టి పరిస్థితుల్లో చేయడు. రెండోది, శని దేనికి కారకుడు? భయానికి కారకుడు. భయానికి కారకుడు. కాబట్టి ఎదుటి వ్యక్తికి మనం చెప్పేది నచ్చుద్దో నచ్చదో పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. నచ్చుద్దో నచ్చదో అనే భావంతో వీళ్ళు చెప్పడం మానేస్తారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సెకండ్ భావానికి శాటర్న్ అధిపతి, వాక్కుకి శని అధిపతి. అక్కడ అంటే సారీ, వాక్కు స్థానానికి శని అధిపతి. కానీ వాక్కు కారకుడు ఎవరు? మాట్లాడాలి కదా. దానికి కారకుడు ఎవరు? బుధుడు. ఇక్కడేమో శని. ఈ బుధుడు బాగా గమనించండి. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకు కూడాను నా వీడియో పంపించండి. 10 మందికి తెలపండి. ఇన్ డెప్త్ గా చెప్తా ఉంటాను. బుధుడు స్పీచ్ కి కారకుడు, మాట్లాడే తత్వానికి. సో ఈ స్పీచ్ కారకుడికి రెండవ భావంలో ఏ గ్రహం ఉందో చూడండి. ఉంటే చాలు. ఓకేనా? స్పీచ్ కారకుడికి రెండవ భావంలో ఏ గ్రహం ఉంటే ఆ స్పీచ్, ఆ విధానం అనేది ఉంటుంది. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఉన్నత అధికారులతో పెద్దవాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం అంటే ఇక్కడ 2 వచ్చినాయి ప్రశ్నలు. 2 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి పెద్దవాళ్ళతో, రెండోది ఉన్నత అధికారులతో. పెద్దవాళ్ళు అనగానే 9వ భావం. ఈ 9వ భావాధిపతితో ఈ శనికి సంబంధం ఏమైనా ఉందేమో చూడండి. 9వ భావాధిపతితో గాని, 9వ భావంలో గాని, 9వ భావాధిపతి యొక్క నక్షత్రంలో గాని ఉంటే శని ఇది తలకాయ నొప్పి తీసుకొస్తాడు. అలాగే 10వ భావం. 10వ భావంలో గాని, 10వ భావాధిపతితో గాని, 10వ భావాధిపతి యొక్క నక్షత్రంలో గాని ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఎంతవరకు అంటే ఇది రొటీన్‌గా మనం మాట్లాడుకునేది. కానీ ఈయన ఎంతవరకు మాట్లాడగలడు అనేటప్పటికి బుధుడిని తీసుకోవాలి. బుధుడికి 2వ భావంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ పద్ధతిలో మాట్లాడతారు. నంబర్ 1. అయితే మీకు ఒక డౌట్ వచ్చింది. 2వ భావంలో ఏ గ్రహం లేకపోతే ఏంటి పరిస్థితి అనేది వస్తుంది. కాకపోతే పర్వాలేదు. సో 2వ భావం పైన ఏ గ్రహ దృష్టి పడుతుందో చూడండి. చూసిన తర్వాత ఆ 2వ భావాధిపతి యొక్క నక్షత్రంలో ఏ గ్రహం ఉందో చూడండి. ఇవి ఏమీ లేవ్వండి అంటే ఆ 2వ భావాధిపతితో ఏ గ్రహం యుతిలో ఉందో చూడండి. ఇది ఉంటది ఖచ్చితంగా. కాబట్టి దాన్ని బట్టి స్పీచ్‌ని మనం డిసైడ్ చేయొచ్చు. చాలా మంది పిల్లలు నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. లేతే కట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. గబగబ గబగబా మాట్లాడతారు. భయభ్రాంతులతో మాట్లాడతారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడతారు. ఇయన్నీ కోణాల్లోంచి మనం ఎలా డీకోడ్ చేయాలి అనేది
జ్యోతిష శాస్త్రం నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు అది గమనించండి, గమనిస్తే సరిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. వేణు వినోద్ గారు, నిన్న మీతో ఫోన్లో మాట్లాడాను నేను. నమస్కారం గురుగారు. పెళ్లి తర్వాత వచ్చే అత్త మామ బావమర్దులు ఇటువంటి బంధాలకి ఏ గ్రహము ని చూడాలి అన్నారు. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. పెళ్లి అయిన తర్వాత అనే పదం వచ్చింది ఇక్కడ. మీరు మాట్లాడే దాన్ని బట్టే నేను ఆ భావాన్ని డీకోడ్ చేస్తాను. పెళ్లి తరువాత అన్నారు అంటే 7వ భావం. 7వ భావం కాడి నుంచి లెక్కేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 7వ భావం నుండి 2వ భావం కుటుంబం అవుతది. కానీ ఆ 2వ భావం నుంచి 3వ భావాధిపతి, 4వ భావాధిపతి చూసుకోండి. 3 అంటే తమ్ముళ్ళు గాని, బావమరుదులు గాని, చెల్లెలు గాని ఈళ్ళొస్తారు. ఎవరు? భార్య తరపున. సో, 4వ భావం అనేటప్పటికి అత్తగారొస్తారు. అంటే మీ లగ్నానికి 10వ భావాధిపతి అత్తగారవుతారు. ఓకేనా? అప్పుడు ఈ 7వ భావం కాడి నుంచి లెక్క పెట్టండి. పెట్టి మీకు ఏ గ్రహమైతే తలకాయ నొప్పి తీసుకొస్తుందనేది తెలవాలంటే లగ్న టు ఫర్ సపోజ్ మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నానికి వచ్చేటప్పటికి బుధుడిని తీసుకొచ్చి 10లో కూర్చోబెట్టండి. బుధుడిని తీసుకొచ్చి 10లో కూర్చోబెడితే మీకేమొస్తది? 3, 6 అధిపతి 10లో కూర్చున్నాడు. ఉద్యోగపరంగా బాగానే ఉంటది. కానీ భార్య తల్లి మూలంగా తలకాయ నొప్పి ఎక్కువగా ఉంటది. ఎందుకంటే భార్య తల్లి కాడి నుంచి చూస్తే 8, 11, 10లో కూర్చుంది. అంటే 4లో కూర్చుంది. కూర్చున్నప్పుడు మీకు డైరెక్ట్‌గా ఎక్కడ చూస్తది? 4వ భావం చూస్తది. సో, మీకు మానసిక క్షోభ తీసుకొచ్చేది మీ అత్తగారు. దీనికి తోడు ఎప్పుడు తెస్తదా? లేతే అప్పుడప్పుడు తీసుకొస్తదా? అనేది మళ్ళీ ఇంకో డౌటొస్తది మీకు. ఎప్పుడు తీసుకొస్తుందా? అప్పుడప్పుడు తీసుకొస్తుందా? లేతే నోటు దురుసుగా ఉందా? ఏంటా అనేది చూడాలంటే రాహుకేతులు పట్టుకోండి. పట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. నేహా గారు అడుగుతున్నారు ప్రశ్న. ఏంటంటే, గురుగారికి నమస్కారం. కంటి చూపు తగ్గినందుకు రెమెడీ చెప్పండి గురుగారు అన్నారు. అమ్మా నేహా గారు, జ్యోతిష్య శాస్త్రంలో కళ్ళకి కళ్ళకి కారకులు. రైట్ ఐకి సన్, లెఫ్ట్ ఐకి మూన్. ఓన్లీ కళ్ళు అంటానికి పదం. కళ్ళు అనే పదానికి కంటి లోపల తెల్లగా ఉండేది, నల్లగా ఉండేది, లోపలుండే రెటీనా. ఈ రెటీనాకి కారకత్వం వహించేది శుక్రుడు. ఓకేనా? శుక్రుడికి ఏం కావాలి మనం? మనం ఏం చేస్తే బావుంటది? శుక్రుడు బొబ్బర్లు. ఓకేనా? బొబ్బర్లు దానం చేస్తే సరిపోతుంది. అయితే బొబ్బర్లు ఒక్కటే దానం చేస్తే సరిపోతుందా? లేపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? అనేది చూద్దాం. ఏం చూడాలంటే, ఈ శుక్రుడికి గురువుతో సంబంధం ఉంటే మెరైన్ లాగా వస్తది. ఏది? పొరలాగా, లేతే కంతుల్లాగా వచ్చే అవకాశాలుంటాయి. ఇక నరాల బలహీనత మూలంగా దృష్టి కనపడట్లేదు అంటే బుధుడిని తీసుకోవాలి. ఈ బుధుడు నరాల కారకుడు. ఈయన 2వ భావాధిపతితో గాని, శుక్రుడితో గాని సంబంధం పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు కొంతమంది కళ్ళల్లో పువ్వుంటది. ఒక పువ్వుంటది. తెలుసా మీకు? చూసారా ఎప్పుడైనా? పూర్వకాలంలో ఆడోళ్ళకి గాని, మగాళ్ళకి గాని పూలుంటాయి. దాన్ని మామూలుగా మనం ఆహ్, ఇప్పుడంతా సైన్స్ పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అవి కూడాను లైట్‌గా కట్ చేసి తీసేస్తున్నారు. ఇంతవరకు కాలంలో అయితే అంత టెక్నాలజీ లేదు. అంత పరిజ్ఞానం కూడా లేదు. సో, ఇవి ఎందుకొస్తాయి ఏంటంటే, ఈ సాటర్న్ అండ్ జూపిటర్
ఇవి వస్తే మాత్రం కొంచెం తలకాయ నొప్పి తీసుకొస్తా ఉంటాయి. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. గ్రహాలు ఎంత మిత్రత్వం చేసినా, ఎంత శత్రుత్వం చేసినా వాటి యొక్క నేచర్ అయితే మారదు. చాలా మంది చెప్తా ఉంటారు. వృషభ లగ్నానికి శని యోగకారకుడు, యోగకారకుడు, యోగకారకుడు. యెస్, నేను కాదనట్లా. కానీ తన నేచర్‌ని వదలడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహమైనా తన యొక్క నేచర్‌ని కోల్పోదు. తన యొక్క తత్వాన్ని కోల్పోదు. అది ఎంత ఫ్రెండ్లీ గ్రహమైనా కూడాను అది ఇవ్వవలసిన దుర్నిమిత్తమైన ఫలితాలు ఇస్తూనే ఉంటది. అది మీకు చెప్పరు. సూపర్ అండి. చాలా బాగుందండి. ఏది మన గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం, మాలవ్య యోగం ఈ విధంగా చెబుతారండి. కాబట్టి వాటి యొక్క తత్వాన్ని ఎప్పుడు వదులుకోవు. ఇది మీరు మర్చిపోవద్దు. ఓకేనా? కాబట్టి మీరు శుక్రుడికి సంబంధించింది ఆ శుక్రుడితో ఏ గ్రహాల సంబంధం ఉందో చూడండి. మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇస్తే చెప్పేసేవాడిని కదమ్మా! ఓకేనా? ఈ శుక్రుడికి చేయాల్సిన పనేంటంటే మీరు బొబ్బర్లు. ఒక చెంచాడు బొబ్బర్లు తీసుకోండి. ఆహ్, లేత ఏదంటే ముతకగా ఉండే వైట్ కలర్ జాకెట్ గుడ్డ తీసుకోండి. తీసుకొని ఒక 3 అంగుళాలు, 3 అంగుళాలు, 3 అంగుళాలు పొడవు, 3 అంగుళాలు వెడల్పు. ఇవి తీసుకొని దాంట్లో ఆ చెంచా బొబ్బర్లేసేసి మనం టీ వడగట్టుకుంటాం గదా! ఏది ఇనప దాంతో అంటే స్టీల్ దాంతో దాని మీద కాల్చేసి చిన్న పొట్లంలాగా కట్టండి. మనం ఆహ్, కర్రీ పాయింట్‌ల్లో కడతారు కదా! పొట్లాలు. కర్రీ ఏసి. ఆ విధంగా కట్టండి. అలాగా 16 పొట్లాలు కట్టండి. కట్టి ప్రతిరోజు ఉదయం ఒక్కొక్క పొట్లం కాల్చేసిన తర్వాత ఒక గ్లాసు పెరుగుంటది కదా! ఆ పెరుగులో ఏసేసి, కాల్చిన బూడిదని పెరుగులో ఏసేసి, మీరు స్పూన్‌తో లంగరించేసి, మామూలుగా షింక్‌లో ఏసేసేయండి. ఏది మనము ఈ దాని పేరేంటి? అంట్లు కడుక్కునే షింక్‌లో ఏసేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? 16 రోజులు కూడాను వాళ్ళు తెల్ల బట్టలు గాని, తెల్ల బెడ్‌షీట్ గాని, సాయంత్రం పూట లేకపోతే ఉదయం గాని పెరుగు అనేది సేవించకూడదు. వైట్ కలర్‌కి సంబంధించిన ఎటువంటివి కూడాను వారు ధరించకూడదు, యూజ్ చేయకూడదు, తాగకూడదు, తినకూడదు. అయితే మీకొక చిన్న డౌటొచ్చింది మళ్ళీ. ఇది వైట్ అంటున్నారు మళ్ళీ భోజనం చేయొచ్చా? చేయకూడదా అని. భోజనానికి కారకుడు వేరు. కాబట్టి చేయొచ్చు. కానీ పెరుగుకి కారకత్వం వహించేది శుక్రుడు గాబట్టి అందుకని పెరుగు గాని, మజ్జిగ గాని తీసుకోవద్దు అని చెప్పడానికి కారణం. ఓకేనమ్మా? థాంక్ యూ మా. నెక్స్ట్‌కొచ్చాను. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. మీకు నా క్వెషన్. తులా లగ్నం, లగ్నంలో వీనస్, మెర్క్యూరీ, సన్, ధనుస్సులో సాటర్న్, మకరంలో రాహు, కుంభంలో మకరం కుంభంలో మూన్, ఆహ్, వృషభంలో మార్స్, కర్కాటకంలో జూపిటర్, కేతు. ఈ లగ్నం వారికి ఎప్పుడు వివాహం జరుగుతుంది వివరించండి అన్నారు. అమ్మా, వివాహం అనేటప్పటికి ఇక్కడ 2 పద్ధతులున్నాయమ్మా. 2 పద్ధతులున్నాయి. బాగా చదువుకుంటే వివాహం లేట్ అయిపోద్ది. తక్కువ చదువుకుంటే వివాహం లేట్ అయిపోద్ది. ఇదేంటి పెద్ద గోలగా లేదు? ఇక్కడ తులా లగ్నం అన్నారు. ఆ లగ్నానికి అష్టమాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నారు. ఓకేనా? అష్టమాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నారు. అయితే 4, 5 అధిపతి శనెళ్ళిపోయి 3లో కూర్చున్నారు. 4వ భావంలో రాహు కూర్చున్నారు.
5వ భావంలో 10వ స్థానాధిపతి కూర్చున్నారు. అష్టమ స్థానంలో కుజుడు కూర్చున్నారు. ఏం చెప్పమంటారు చెప్పండి? ఈ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి తర్వాత కూడా ఒక సంబంధం వచ్చి ఉండాలి. వచ్చినా కూడాను అది జరగకపోవడానికి ఒక కారణం ఉంటదిగా. ఏదో కారణం ఉంటదా? ఉండదా? కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నారు. శనిని చూస్తున్నాం. బాగా చదువుకున్న అమ్మాయి అనుకోండి, నా భర్త ఇలాగుండాలి, నా భర్త అలాగుండాలి, ఇంత ప్యాకేజ్ ఉండాలి, అదని ఇదని తక్కువ చదువుకున్న అమ్మాయి, నా భర్త మహేష్ బాబు లాగా ఉండాలి, ఏంటి నా మాటే వినాలి, మేము బయటికి వెళ్ళిపోవాలి, పెళ్లి చేసుకుని వేరే కాపురం వెళ్ళిపోవాలి మేము అనుకుని. అమ్మాయి నచ్చితే అబ్బాయి నచ్చదు, అబ్బాయి నచ్చితే అమ్మాయి నచ్చదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇక వీళ్ళకి వివాహం జరగాలంటే ఈ సంవత్సరం జరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకుంది, ఎలాగుంది ఏంటంటే, దేన్ని కూడాను ఇది కావాలి అని ఆలోచన పెట్టకూడదు. లెట్ గో, సాక్రిఫై, ముక్తిగా ఉంటేనే వివాహం జరుగుద్ది. లేకపోతే ఇబ్బందులు అయితే వస్తాయి. ఇది దాంట్లో ఉన్న మీరు ఇచ్చిన మ్యాటర్లో ఉన్న భావనలో. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. అశోక్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. గురుగారు, మై డేట్ ఆఫ్ బర్త్ మార్నింగ్, మా వైఫ్ జాబ్ చేస్తుంది, నేను హోమ్ లో కిడ్స్ ని చూసుకుంటున్నాను ఉంటాను, నాకు ఎందుకు ఇలా ఉన్నది? ఇలా ఎందుకు ఉన్నది? గురువు గారు, నాకు లైఫ్ లో ఎంసెట్ జాబు ఇవన్నీ అడిగారు. అడిగితే అసలు ఈయన సమస్య ఏంటంటే, నా భార్య ఉద్యోగం చేస్తోంది, నేను ఇంట్లో ఉండి పిల్లల్ని ఎందుకు చూసుకుంటున్నాను అనేది డౌట్. వీరు 1990వ సంవత్సరంలో 1990వ సంవత్సరంలో పుట్టారు. 12వ నెల 6వ తారీఖు. ఈయన పేరేంటి? అశోక్ రెడ్డి గారు. మీరు డైరెక్ట్ గా 6వ తారీఖులో పుట్టారు. 6వ తారీఖు అంటే శుక్రుడు, భార్య మూలంగా కలిసి వచ్చే డేట్లోనే పుట్టారు. అయితే ఏంటంటే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. 4:35 5 నిమిషాలు మార్నింగ్. అయ్యా, ఇక్కడ ఏం చెప్తుంది ఏంటి అంటే, మీది తుల లగ్నం, పుష్యమి నక్షత్రం, కేతువు గురువుతో సంబంధం. అంటే గురువు, కేతువు, చంద్రులు 10వ భావంలో ఉన్నారు. శుక్రుడు ద్వితీయాధిపతి అయ్యి కుటుంబం కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు తప్పదు ఇది. ఓకే. లాభాధిపతి కూడాను 11వ అధిపతి కూడా 2వ భావంలోనే కూర్చుని శుక్రుడితో సంబంధం పెట్టుకున్నారు. ఇక 9వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి అయిన బుధుడు శనితో సంబంధం పెట్టుకుని 3వ స్థానంలో కూర్చున్నారు. ఇక రాహు వచ్చేసి 4వ స్థానంలో కూర్చున్నారు. ఇక్కడ మీరు తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయం, జాబ్ ఇవాళ కాకపోతే రేపు పొద్దున వస్తుంది. కానీ మీరు దేన్నైతే కోరుకుంటారో, మీరు దేన్నైతే ఆస్వాదిస్తూ ఉంటారో, మీరు దేన్నైతే అతిగా ప్రేమిస్తారో, మీకు అది దూరం అయిపోతుంది. 12వ భావాధిపతి 3లో కూర్చున్నారు. 4, 5 అధిపతి యొక్క యుతిలో కూర్చున్నారు. 4 అంటే మనసు, 5 అంటే క్రియేటివిటీ, నేర్చుకోవడం, పిల్లలు, ఇవన్నీ. అవన్నీ కలిసి వచ్చి శనితో సంబంధం పెట్టుకున్నాయి, బుధుడితో సంబంధం పెట్టుకున్నాయి. పెట్టుకుంటాం వలన ఏంటయ్యా అంటే 12వ భావాధిపతి లెట్ గో,
మీరు అసలు ఆలోచన పెట్టొద్దు. మీకు మీరు ఏకాంతంగా మీకు మీరు మాట్లాడుకుంటూ మీకు మీరు ఆలోచించుకోవడం ఎక్కువ చేస్తున్నారు. మీరు దేని గురించి ఆలోచన పెట్టద్దు. 10వ భావంలో కేతు. కేతు ఈజ్ ఏ ముక్తికారక. ఎట్టి పరిస్థితుల్లో మీరు దేని మీద కూడా ఆశలు గాని, దాన్ని ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం గాని చేయొద్దు. ఇవి చేశారు అంటే అవి శాశ్వతంగా దూరం అవుతాయి. మీరు శాశ్వతంగా దూరం కావాలా? శాశ్వతంగా ఉండాలా? శాశ్వతంగా ఉండాలి అనుకుంటే వాటిని దూరం చేయండి. అవే శాశ్వతంగా ఉంటాయి. ఓకేనండి. మీకు మీ యొక్క జీవితంలోనే శుక్రుడు 1 అండ్ 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ ఆస్పెక్ట్ అండ్ 7th హౌస్. సారీ, ఆస్పెక్ట్ అండ్ 8th హౌస్ స్వక్షేత్రాన్ని చూసుకుంటున్నాడు. వివాహానికి భార్యకారకుడు ఎవరు? శుక్రుడే. శుక్రుడే చూస్తున్నాడు కాబట్టి బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. కానీ మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల వచ్చిన తలకాయ నొప్పులు ఇవి. మీరు ఏది కూడాను లెట్ గోగా ఉండండి. సాక్రిఫైగా ఉండండి. అసలు ఆలోచన పెట్టమాకండి. మీరు అనుకున్న ఫలితాలైతే చాలా చాలా బాగున్నాయి. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? ఇంటి వద్ద నుండే ఉద్యోగం చేసే యోగాలొస్తున్నాయి. మీరు కంగారు పడమాకండి. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. గారికి నమస్కారం. మీకు నా యొక్క క్వెషన్ జాతకంలో జాతకంలో అనగా నాకు దేవి అనుగ్రహం ఉందా? అలాగే నేను ఏ ఒక్క రీతిలో కూడా సక్సెస్ మెంట్ ఈయన సక్సెస్ అవ్వలేదట. కొంచెం జాతకం చూసి చెప్పండి అంటున్నారు. అలాగే నా జాతకం చూసి నేను ఎప్పుడు ఏ రీతి వృత్తి చేస్తాను తెలియజేయండి అన్నాడు ఈయన. 1984 1984 10వ నెల 27వ తారీఖు రాత్రి 10:40. అయ్యా కస్పా సురేష్ గారు, దయచేసి ఇలా అంటున్నాను అనుకోమాకండి. లాస్ట్ టైం కూడా అడిగారు. మళ్ళీ నేను చెప్తున్నాను. దేని మీద మీరు వ్యామోహం పెట్టుకోవద్దు. ఫస్ట్ స్వగ్రామం విడిచిపెట్టి వేరే చోటకు వెళ్ళండి. లేదా ఆన్‌లైన్‌లో ఏదైనా యాక్టివిటీస్ చేయండి. చేస్తేనే అవుతది. లేకపోతే అవ్వదు. ఇక్కడ షష్టాధిపతి సప్తమంలో కూర్చున్నారు. గురువుతో కూర్చున్నారు. ఇక్కడ హాస్పిటల్‌కి సంబంధించింది గాని, లాయర్‌కి సంబంధించింది గాని, సేవా దృక్పథానికి సంబంధించింది గాని, లేకపోతే ఏదైనా వ్యాపార సంస్థలో మీరు ఒక వర్క్‌గా గాని మీరు రాణిస్తారు. కానీ మీ ఊర్లో ఉంటే అవ్వదు. పైగా అష్టమ భాగ్యాధిపతి అయిన శని సూర్యునితో, బుధుడితో కలిసి పంచమంలో ఉండి తృతీయ దృష్టితో కుజ మరియు గురువుని చూస్తున్నారు. అంటే ఇక్కడ చదువుకు తగ్గట్ట ఉద్యోగం ఫస్ట్ రాదు. ఆ తర్వాత మీ యొక్క వృత్తిలో మంచి నైపుణ్యత అనేది వస్తుంది. క్రిమినల్ లా చదివితే ఇంకా బాగుంటుంది. అలాగే సర్జికల్‌కి సంబంధించింది డాక్టర్ అయితే డాక్టర్‌కి సంబంధించింది చేస్తే సరిపోతుంది. లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది, టాక్సేషన్, ఇన్స్యూరెన్స్ వీటికి సంబంధించిన దాంట్లో ఎళ్తే సరిపోతుంది. ఇక ట్రాన్స్‌ఫర్మేషన్ ఫస్ట్ మీరు మారండి. నాకిదే కావాలని పట్టుకొని కూర్చోమాకండి. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళంటే మాత్రం లేదు నాన్న 4 కాలని ఇంకో వ్యక్తి వచ్చి చెప్పాల్సొస్తది. కాబట్టి మీరు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంది. మీరేమన్నా బాగా చదువుకునుంటే
ఇంటర్వ్యూస్కి అటెండ్ చేయండి. లేకపోతే మీకు ఈ శని యొక్క దృష్టి కూడా పడుతుంది కాబట్టి లా తరపున కానీ ఏదైనా ఒకను ఆన్లైన్ ద్వారాగా మీరు చేయండి, చేస్తే అవుతుంది. మీరు దేని మీద కూడా ఆశపడద్దు. చంద్ర కేతువులు కుదిరితే నదీ పరివాహక ప్రాంతాలు లేదా నదిలో స్నానం చేసి రండి, లేకపోతే సముద్రం స్నానం కుదిరితే చేసి రండి. చేసి వస్తే మీకు అన్ని తలకాయ నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే ఇది వంశపారంపర్యంగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన యోగం ఉంది దీంట్లో. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకేనండి. కాబట్టి రాహుకేతుల పూజ లేకపోతే వేరే ఊర్లో ఏదైనా గుడి దగ్గర 3 రోజులు నిద్రలు చేసి రండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నేను ఎంతో మందికి ఎన్నో రెమెడీస్ అయితే చెప్తున్నాను. కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోవట్లేదు. ఎందుకంటే పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడే ఈ దరిద్రం కూడాను అలాగే అంటబెట్టుకుని ఉంటది. మీరు తెగించి ముందుకెళ్ళండి. ఎళ్తేనే కదా అయ్యేది. ఎళ్ళకుండా ఏం వెళ్తాంలే, ఇప్పుడు దాకా చేశాము, అవ్వలేదు. ఎప్పుడైతే నిరాశ పొందుతారో, ఎప్పుడైతే మీ మనసులో లాభ ఉపేక్షతో పూజలు చేస్తే అవి అయితే పని చెయ్యవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు లాభ ఉపేక్షతో గనక మీరు పూజలు పునస్కారాలు చేస్తే అది ఎవ్వరికీ పనిచేయదు. మంచి స్వభావం, త్రికరణ శుద్ధితో చేయండి. ఖచ్చితంగా అవుతుంది. ఓకేనండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. వేణు వినోద్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మామిడికాయ ఏ గ్రహ కారకత్వం గురుగారు అని అడిగారు. మామిడికాయ వచ్చేటప్పటికి జూపిటర్. జూపిటర్‌కి ఇంకో కాయ కూడా ఉంది. మనకి దోసకాయ లాగా ఉంటది. తీపి దోసకాయ ఇంత ఉంటది అది. అది కూడాను మన జూపిటర్‌కే కారకత్వం వహిస్తది. ఓకేనా అండి? ఇక సురేష్ పండ్యాల కాదు సతీష్ గారు అడుగుతున్నారు. నమస్కారం గురువుగారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఒక్కొక్క నెలకు ఏ గ్రహం ఆధిపత్యం ఉంటాయో అలా 9 నెలలు ఏ విధంగా పని చేస్తాయో చెప్పండి గురువుగారు అని అడిగారు. ఇక్కడ చూడండి, 9 గ్రహాలు కూడాను వాటి యొక్క డిస్టెన్స్ డిస్టెన్స్‌ని బట్టి ఉంటది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న కాదు. అద్భుతం. మహా అద్భుతమైన ప్రశ్న. మనము బర్త్ టైమ్ అంటున్నాం మనం. పుట్టిన తారీఖు అని అంటున్నాం. అసలు మనం పుట్టిన తారీఖు నిజమేనా? చెప్పండి. ఈ లోకంలోకొచ్చింది అదేనా పుట్టిన డేటా? కాదు. తల్లి గర్భంలో జీవం పోసుకున్న రోజే అది డేట్. ఆ డేట్ తీయాలంటే చాలా ఉన్నాయి. పద్ధతులైతే ఉన్నాయి. తీయొచ్చు. ఇదిగోమ్మా ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో మీకు గర్భధారణ జరిగే అవకాశం. మేము ఇచ్చాం కూడాను. ఆ రిజల్ట్ కూడా ఇచ్చాం. ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో మీకు గర్భధారణ జరుగుతుంది. జరుగుద్ది. జాగ్రత్త. అయితే ఏంటంటే ఈ గ్రహం ఇలా ట్రావెల్ చేయడం వలన ఇటువంటి అనర్థాలొస్తాయి కాబట్టి దీనికి రెమెడీ చేసేయండి అని. ఓకేనా? ప్రతి గ్రహానికొచ్చేటప్పటికి ఆత్మకారక ఈజ్ ఎ రవి. ఆత్మకారకుడు రవి. ఆ తర్వాత వాటర్ అంటే బ్లడ్. ఇయన్నిటికి ఒక్కొక్క గ్రహానికి సంబంధించి చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు పడుతుంది. అది ఎందుకు, ఏంటి, కారణం ఏంటి అని. ఓకేనా అండి? కాబట్టి మీరు పర్సనల్‌గా ఒకసారి ఫోన్ చేయండి. ఓ 10 నిమిషాల్లో మీ మ్యాటర్ మొత్తం వివరిస్తా. ఓకేనా సార్? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.
వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు, గురువు గారికి నమస్కారం. ఈ వీడియోలో సతీష్ అడిగిన దానికి స్టార్ లార్డ్ రాహు యొక్క నక్షత్రము గురువు కదా, శని అన్నారు గురువు గారు. బై మిస్టేక్ ఫ్లోలో ఏమైనా పొరపాటు జరుగుండొచ్చు. మరొకసారి అటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. హరికృష్ణ గారు అడుగుతున్న ప్రశ్న, గురుగారికి నమస్కారం. పవన్ కుమార్ 1991 రాసుకోండి. 1990 1991 10వ నెల 20వ తారీఖు తెల్లవారుజామున 2:40 ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, చూడండి, వివాహ సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు. చూసారా ఎంత బాగుందో? వస్తున్నాయి కానీ కుదరడం లేదు అంటున్నారు. ఎందుకు కుదరట్లేదు, కారణం ఏంటి అనేది ఒకటి ఉంటుందిగా. ఇక్కడ గురువు శుక్రుల కలయిక లగ్నంలో, కానీ ఈ లగ్నానికి బాధకుడు 3వ స్థానంలో కూర్చుంటం వలన రవి బుధులు సరిగా లేరు. ఇక్కడ 3వ భావం అనేటప్పటికి ఏంటంటే, వీణ తమ్ముళ్ళకు మూలంగానో, చెల్లెళ్ళ మూలంగానో, తండ్రికో, లేకపోతే అక్కలకో, చెల్లెలకు, నైబర్స్కు, మిత్రులతో సంభాషణ చేస్తా ఉంటాడు. ఈ అమ్మాయి ఎలా ఉంటది, ఈ అమ్మాయి ఎలా ఉంటది, నాకు ఈ అమ్మాయికి బాగుంటుందా, ఏ విధంగా ఉంటది, ఈ అమ్మాయి ఒకళ్ళు అంటారు నల్లగా ఉందంట, ఒక అమ్మాయి పొట్టిగా ఉంది, ఒకళ్ళేమో సన్నగా ఉందంటారు. అరే, చేసుకునే వ్యక్తికి ఇన్ని అవసరమా చెప్పండి. ఫస్ట్, అనుకూలవత కాదా, ఇది నెంబర్ 1. ఇది నెంబర్ 1. అనుకూలవతి మీరు తీసుకొచ్చే ఒక 50,000కి ఎంత లేదైనా సరే ఒక 10,000 ఒక 20,000 లోపు కొంత దాచుకునేది, అంటే పొదుపు చేసేది. మగాళ్ళు ఏదో పొదుపు చేస్తారని అనుకుంటున్నారేమో మీరు. మగాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పొదుపు చెయ్యరు, చెయ్యలేరు. ఇది వాస్తవం. అదేంటి సార్, మీరు కూడాను మగాడే కదండి, మళ్ళీ మీరు పొదుపు చేయలేదా అని మీరు అంటారేమో. ఎస్, పొదుపు చేయలేదు, కానీ పొదుపు చేసే మార్గాన్ని నేను ఎతకగలను. పొదుపు చేసే విధి విధానం, అదే నేను నా భార్య ఇద్దరం కూర్చుని, నాకు వచ్చే జీతం ఇంత, మనం ఇది కొంటే ఇంతే వస్తది, దాన్ని అప్పు కట్టాలి కాబట్టి ఇంతే ఉంటది, కాబట్టి దీంట్లో మనం అడ్జస్ట్మెంట్ అవ్వగలమా లేదా? ఎందుకంటే మగాడు ఎలాగోలా అడ్జస్ట్మెంట్ అవుతాడు, భార్య అడ్జస్ట్మెంట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే, మగాళ్ళం అండి, ఉద్యోగానికి వెళ్తాం, కబాలమంటూ చుట్టాలు వస్తారు, ఏదో కనీసం స్వీట్ అనో, అదనో, ఇదనో, లేకపోతే భోజనం అనో ఏదో ఒకటి పెట్టాలి కదా. మనం వచ్చి తీసుకొచ్చిన కష్టం కదా. అన్నీ మనం అక్కడ సమకూర్చి వెళ్తాం కాబట్టి కొంత డబ్బులనేవి తన దగ్గర ఉండాలి. కాబట్టి భార్యతో డిస్కస్ చేయాల. చాలా మంది పెళ్ళి అనగానే ఆహా ఓహో అంటారు, ఇలాగే అంటారు. ఫస్ట్ వివాహం అయిన తర్వాత, లేకపోతే వివాహానికి ముందలే జీవితం అనే దాన్ని ఒక డిజైన్ చేయాల. ఆ డిజైన్ మీరు చేయలేకపోతే, ఇప్పుడు 100కి 70 మంది విడాకులు తీసుకున్నారు. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఎక్కువగా ఈ 70 మంది ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఫాల్సీ స్టేటస్కి వెళ్ళిపోతున్నారు. ఫాల్సీ స్టేటస్, దీన్ని మనం తెలుగు భాషలో ఏమంటామంటే నక్క బ్రతుకు అని అంటారు. దాన్ని నక్క బ్రతుకు అని అంటారు. పులి పులే, కానీ నక్క కూడాను పులిలాగా చేద్దామంటే ధనుర్వాతం వచ్చింది. ఆ ధనుర్వాతం ఏంటంటే విడాకులు. ఫస్ట్ అనుకూలవతి అమ్మాయిగా చూడండి. మీరు సలహాలు అడగమాకండి. మిత్రుడినో, లేకపోతే తమ్ముడినో, చెల్లినో, తండ్రినో
అడగాలి. ఎంతవరకు అడగాలో అంతవరకు అడగండి. అంతేగాని అన్ని దాంట్లో పెట్టేసేస్తే ఏమవుతదంటే రేపొద్దున్న ఇబ్బంది పడేది మీరే. రెండోది ఇక్కడ వ్యయాధిపతి 7వ స్థానంలో కూర్చున్నాడు. వ్యయాధిపతి 7వ భావంలో కూర్చున్నారు. ఎళ్తూ శని యొక్క కారకత్వాలు పునర్భూ దోషము. 1కి 2, 3 సార్లు చూడాల్సిందే. వివాహం కూడాను 99.9% ఆ ముహూర్తానికి పెళ్లి జరగదు. ఓకే. రాహు పంచమంలో ఉన్నారు. ఈయన యొక్క ఆలోచన విధి విధానమే కొంచెం తేడాగా ఉంది. ఓకేనా? కాబట్టి కుదిరితే ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే చెప్తాను. ఓకేనండి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. సూర్య కుమారి గారు అడుగుతున్న ప్రశ్న. 2/1/1999 ఒకటో నెల. రెండో తారీఖు. 2/1/1999 రాత్రి 10:34. రాత్రి 34 లాస్ట్ ఇయర్ జూన్ 6 నుండి ప్రోటీన్ ఎక్కువ అయ్యి స్కిన్ పై ముఖ్యంగా ముక్కుపై కాలిన పొక్కులు వచ్చి తగ్గి మళ్ళీ సెకండ్ డేకి వస్తున్నాయి గురుగారు. రేపటి నుండి శని మహాదశలో గురు అంతరం దశలో కేతు అంతర్దశ వస్తుంది. ఎప్పుడు తగ్గుతాయి చెప్పండి ప్లీజ్ అన్నారు. అంటే టోటల్‌గా చెప్పాలంటే ముక్కు మీద కాలిన పొక్కుల్లాగా వస్తున్నాయి. స్కిన్ అలర్జీ లాగొస్తుంది. దీనికి రెమెడీ మరియు తగ్గుముఖం పట్టేది ఏమన్నా సలహా ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. నంబర్ 1 క్వెషన్. ఇక్కడ ఏం చెప్తుందంటే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే సింహ లగ్నం, లగ్నంలో రాహు, ద్వితీయంలో కుజుడు. కుజుడు ఈ లగ్నానికి బాధకుడు. రక్త దోషం మూలంగా రావాలి. రక్త దోషం మూలంగా రావాలంటే ఒళ్ళంతా రావాలిగా, ముక్కు దగ్గర ఎందుకొచ్చింది? అనేది ఒక డౌట్ వచ్చింది. రెండో స్థానం ముఖం. ముఖం మీద ఘాటు పడే అవకాశం, మచ్చలు పడే అవకాశం అనేది కుజుడు ఇచ్చేస్తున్నారు. అయితే చర్మం అనే పదం వచ్చింది మళ్ళీ. చర్మ అంటే స్కిన్ ఎలర్జీ. స్కిన్ ఎలర్జీకి కారకత్వం వహించే గ్రహాలు శుక్రుడు స్కిన్‌కి కారకుడు. ఎలర్జీ అనేటప్పటికేంటంటే ఇది ఇన్ఫెక్షన్ ద్వారాగా కూడా రావచ్చు. వాడకూడని బట్టలతో మొహం తుడుచుకోవడం, లేపోతే ఏమన్నా కాస్మెటిక్స్, లేకపోతే ఏమైనా జెల్లీస్ లాంటియి ఏమైనా రాసుకున్నా కూడా వస్తది. ఈ తలకాయ నొప్పి. ఓకేనా అండి? ఓకేనా? ఇక్కడ చూస్తే ఏం చెప్తుంది? గ్రహాల కాంబినేషన్ ఏం చెప్తుంది చూస్తే ఇక్కడ చూడండి. శుక్రుడు ఈ లగ్నానికి తృతీయ దశమాధిపతి అయి 6వ భావంలో కూర్చున్నారు. 6 అంటే ఏంటి? శత్రువు, రుణము, రోగం, సేవ. సో, ముక్కు. ముక్కు స్థానానికి దీనికి సంబంధం ఏంటంటే చర్మానికి సంబంధించింది. కాబట్టి షష్టాధిపతి, సప్తమాధిపతి అయిన షష్టాధిపతి, సప్తమాధిపతి అయిన శని బాధక స్థానంలో ఉండి శుక్రుడిని చూస్తున్నారు. సో, వీరు తీసుకునే ఆహార పదార్థాల మూలంగా వచ్చే తలకాయ నొప్పి. ఓకేనా? వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటున్నారు. కాబట్టి అది తగ్గించండి అని చెప్పండి. రెండోది ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు పరివర్తనం చెందారు. కానీ రాహు వచ్చి లగ్నంలో కూర్చున్నారు.
కాబట్టి భూమి లోపల పండే ఆహార పదార్థాల మూలంగా వచ్చిన అనర్థం అని అంటుంది. రెండోది, దేహకారకుడు అయిన రవి మీద కుజుని యొక్క దృష్టి పడుతుంది. కుజుని యొక్క దృష్టి పడుతుంది. సో ఈయన రెండో భావంలో కుజుడు ఉండడం తీసుకునే ఆహార పదార్థాల మూలంగా వచ్చే అనర్థదాయకమైన వాతావరణం సూచిస్తుంది. రెండవది, ఇక్కడ వ్యయాధిపతి అయిన చంద్రుడు 11వ భావంలో కూర్చుని శని యొక్క దృష్టి పడుతుంది. కాబట్టి సాయంత్రం పూట ఈయన పాలు గాని, పెరుగు గాని, మజ్జిగ గాని సేవిస్తే ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వాటిని తగ్గించుకోవాలంటే పచ్చి పాలు, ఉదయం పచ్చి పాలు దానం చేయండి. అలాగే బొబ్బర్లు దానం చేస్తే సరిపోతుంది. లేకపోతే ఒకళ్ళకి రెమెడీ చెప్పాను, శుక్రుడికి సంబంధించింది చెప్పాను. ఆ రెమెడీ రాసుకుని ఆయనే చేయమనండి. దైవేచ్ఛ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే వంటే చేయండి. మీరు గత 2 years అన్నారు. 2 years అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? లాస్ట్ ఇయర్ నుండి అన్నారు. లాస్ట్ ఇయర్ అనేటప్పటికి లాస్ట్ ఇయర్ లో రాలేదమ్మా ఇది. 2023లో కూడా వచ్చింది. ఒకసారి గమనించండి. ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే శని యొక్క ప్రదేశము నుండి గురువు ట్రాన్సిట్ అవడం, అలాగే శని చాలా చక్కగా అశ్విని నక్షత్రంలో కూర్చుంటాం. అయితే ముక్కు, ఒక విధంగా చెప్పాలంటే ముక్కు కారకుడు. ఇది ఉంటుంది కదా, దీనికి కారకుడు గురువు. ఈ గురువు వెళ్ళిపోయి కేతువుతో సంబంధం పెట్టుకున్నారు. కేతువుతో సంబంధం పెట్టుకుని లగ్నం మీద ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి కొంచెం నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు చిన్న చిన్న రెమెడీసే కానీ, సలహాలే కానీ, సూచనలే కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ వాస్తు క్లాసులు మొదలవుతున్నాయి. అవి డెప్త్ క్లాసులు. ఆ క్లాసుల్లో కూడాను జ్యోతిష్యపరంగా ఎవరికి ఏ దిశ వర్తిస్తుంది, ఏ కలర్స్ వర్తిస్తాయి, ఏది ఎక్కడెక్కడ ఇంట్లో నిర్మించాలి, పెట్టుకోవాలి అనేది భిన్న అష్టక వర్గు ద్వారాగా మీ జాతకరీత్యా ఎటువంటి దిశని నిర్దేశించాలి అనేది కూడాను నేర్పడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునేవారు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.